ఫెడరేషన్ మెంబర్లతోనూ ఆల్రెడీ ఛాంబరు ఎఫ్డిసి చైర్మన్ రాజు గారు అందరితో కూర్చొని మాట్లాడారు. ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళ విధి విధానాలు కానీ ఇవి కానీ ఏమేం కావాలనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఛాంబర్ వాళ్ళు ప్రెసిడెంట్ గారిని సెక్రటరీకిను అలానే ఎఫ్డిసి చైర్మన్ రాజు గారికి వాళ్ళతోనూ మాట్లాడమన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడుకుని వచ్చిన తర్వాత రేపు ఎల్లుండిలో మళ్ళీ మీటింగ్స్ కంటిన్యూ అవుతాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ లిటిల్ టైం షార్ట్ అవుట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. వాళ్ళు కొన్ని విధి విధానాలు మారాలి. అలాగే నిర్మాతలు కూడా వాళ్ళు అన్నీ మార్చుకొని వస్తే వీళ్ళు కూడా ఎవరెవరికి ఏ విధంగా చేయాలనే దానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. ఏమున్నాయండి ఫెడరేషన్ ప్రొడ్యూసర్లు అడుగుతుండేది ఏంటంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఉండే వాటిలోనే కొన్ని ఉన్నాయి, అగ్రిమెంట్లు అవుతున్నాయి కానీ ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఫర్దర్గా అవన్నీ పర్ఫెక్ట్గా ఈరోజు మనం రాసుకున్నాయన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలనేది వాళ్ళు మేము మాట్లాడుకొని చెప్తా ఉన్నారు. ముందు మాట్లాడుకొని రండి, దెన్ వీల్ గో టు అవన్నీ కూడా కంక్లూషన్కి వచ్చేస్తాయండి. రేపెల్లుండిలో వచ్చేస్తాయి కంక్లూషన్. ఫెడరేషన్కి అండ్ ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. లాస్ట్ 10 days నుంచి అందరికీ తెలిసిందే కదా, ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ ఆగి ఉండడం. సో ఇది మెయిన్గా సమస్య వేజెస్ ఇంక్రీజ్ గురించి ఫెడరేషన్ వాళ్ళు అడగడం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని వర్కింగ్ కండిషన్స్ 2018లో కానీ 2022లో కానీ అగ్రిమెంట్లు అయినప్పుడు ఒక 2 వర్కింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నానో అగ్రిమెంట్లో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ 2 కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న సినారియోలో వర్కింగ్ కండిషన్లో ఇంకొక 2 వర్కింగ్ కండిషన్స్ ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. ఇది లాస్ట్ 10 days బ్యాక్ నుంచి ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్న డిస్కషన్లో ఈరోజు ఫెడరేషన్ వాళ్ళకు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ 2 ప్లస్ ఈ 2 వర్కింగ్ కండిషన్స్ని వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే ప్రొడ్యూసర్స్ వేజెస్ పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేజెస్ కూడా ఎలా అంటే లేబర్ అంటే ఒక బిలో 2000 ఎవరికైతే ఇప్పటి వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పర్సంటేజ్ పెంచుతూ పైన మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఫైటర్స్ డ్యాన్సర్స్ ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారో పెద్ద అమౌంట్ మోర్ దెన్ 3000 4000 టు ఆల్మోస్ట్ ఒక 30,000-40,000 వరకు కొందరు డ్రా చేస్తున్నారు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేద్దాం అనేది ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చిన ప్రపోజల్. సో అది ఫెడరేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఫెడరేషన్లో అన్ని యూనియన్స్తో మాట్లాడుకొని వస్తే ఇంకొక మీటింగ్లో ఇది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.